హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పిక్సెల్ యాప్ను ఉపయోగించి థంబ్నెయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం. ఇది ఓన్లీ బిగినర్స్కి మాత్రమే. ముందుగా మీ మొబైల్ ఫోన్ తీసుకొని పిక్సెల్ యాప్ లేకపోతే ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ థంబ్నెయిల్ సైజ్ని సెట్ చేసుకోవాలి. దీనికోసం రైట్ సైడ్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేసేసి ఇమేజ్ సైజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ డిఫాల్ట్గా ఒక బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కాబట్టి మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. కాబట్టి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ నుంచి మనకు నచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక కలర్ తీసుకుంటున్నాను. నా గ్యాలరీలో నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఒక కలర్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. దీనిలో నేను స్కై బ్లూ తీసుకున్నాను. సో దీన్ని ఇలా డ్రాగ్ చేస్తే కరెక్ట్గా స్క్రీన్కి సెట్ అవుతుంది. సో ఇలా సెట్ చేసుకోవాలి. తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్ మూవ్ అవ్వకుండా ఉండడానికి లేయర్ మీద క్లిక్ చేసి లాక్ సింబల్ మీద క్లిక్ చేయాలి. ఇలా చేస్తే ఆ బ్యాక్గ్రౌండ్ ఎటు మూవ్ అవ్వదు. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్లో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన ఇమేజెస్ అనేవి, అంటే మనం ఆల్రెడీ డౌన్లోడ్ పెట్టుకున్న ఇమేజెస్ అనేవి మనం ప్రిపేర్ చేసే థంబ్నెయిల్కి తగ్గట్టుగా ముందుగానే డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాం. నేను ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ థంబ్నెయిల్ అయితే తయారు చేస్తున్నాను, దాన్ని మీకు చూపిస్తున్నాను. సో దానికోసం నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఇమేజెస్ అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ మొబైల్ పట్టుకున్న ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాను. తీసుకొని ఇలా స్క్రీన్ మీదకి సెట్ చేస్తున్నాను. ఇలా కార్నర్లో డ్రాగ్ చేస్తే అది మనకి నచ్చిన విధంగా మూవ్ అవుతుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి లాక్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ అనేది ఎటు మూవ్ అవ్వకుండా అలా ఉండిపోతుంది. ఆ తర్వాత థంబ్నెయిల్కి తగ్గట్టుగా ఇక్కడ ఒక మొబైల్ ఫోన్లో ఒకటి కంటే ఎక్కువ యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేయొచ్చా అని చెప్పేసి మనం ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి ఆ 2 యూట్యూబ్ ఛానల్స్ ఇమేజెస్ అనేవి ఇక్కడ సెట్ చేసుకోవాలి. దానికోసం నేను స్క్రీన్ షాట్ పెట్టుకున్నటువంటి 2 ఇమేజెస్ని ఇక్కడ మొబైల్ ఫోన్ మీద సెట్ చేస్తాను. చూడండి, డౌన్లోడ్ చేసుకొని ఇలా కార్నర్లో డ్రాగ్ చేస్తే అది మనకు నచ్చిన విధంగా సెట్ అవుతుంది. ఆ తర్వాత దానికి కూడా లాక్ సింబల్ మీద క్లిక్ చేసి లాక్ చేయండి. ఆ తర్వాత మరో యూట్యూబ్ ఛానల్ స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని కూడా నేను నాకు నచ్చిన విధంగా సెట్ చేస్తున్నాను. సో దీని సైజ్ తగ్గించుకోవడానికి కార్నర్లో ఇలా డ్రాగ్ చేసి స్మాల్గా కావాలంటే ఇంకొంచెం డ్రాగ్ చేసి ఇలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని దీని మీద కూడా లాక్ సింబల్ అప్లై చేయాలి. దీనికోసం లేయర్ మీద క్లిక్ చేస్తే మనకు అక్కడ లాక్ సింబల్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మరలా లేయర్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి స్క్రీన్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా లాక్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన ఇమేజ్ ఒకటి తీసుకోవాలి. ఇక్కడ మన ఒరిజినల్ ఇమేజ్ అయినా పెట్టుకోవచ్చు, లేదా ఫ్రీగా అవైలబుల్గా ఉండే కొన్ని ఇమేజెస్ అయినా తీసుకోవచ్చు. ఇది కూడా నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఇది కాన్వా యాప్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ తీసేసి ఇలా నేను నాకు నచ్చిన విధంగా సెట్ చేసుకున్నాను. సో ఇది మనకు నచ్చిన ప్లేస్లో ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత థంబ్నెయిల్కి సెట్ అయ్యే విధంగా టైటిల్ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు టైటిల్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే టెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. దాని తర్వాత పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం పోస్ట్ చేస్తున్న వీడియో కంటెంట్ ఏంటో దాన్నే టైటిల్గా ఇవ్వాలి. నేను ఇక్కడ మన మొబైల్ ఫోన్లో 1 కంటే ఎక్కువ యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేయొచ్చా అని చెప్పేసి టైటిల్ ఒకటి క్రియేట్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ ఏంటి అనేది సెంటర్లో రావాలి కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అంటే ఆ టైటిల్ని మనకు నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి నేను ఏ విధంగా అడ్జస్ట్ చేస్తానో. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అది ఏ ప్లేస్లో పెట్టుకోవాలి కూడా మనం సెట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన ప్లేస్లో పెట్టవచ్చు. సో ఇది సరిగా సెట్ అవ్వట్లేదు కాబట్టి దానికి స్పేస్ ఇచ్చేసి కిందకి మూవ్ చేస్తున్నాను. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. టైటిల్ అనేది మనకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ కరెక్ట్గా సెట్ అయింది. సో ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేస్తే ఆ టైటిల్ అనేది ఆ థంబ్నెయిల్కి సెట్ అవుతుంది. తర్వాత దీనికి ఇలా టైటిల్ని మనకు నచ్చిన ప్లేస్లో ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మన చేతిలోనే ఉంటుంది. మనకు నచ్చిన విధంగా మన థంబ్నెయిల్ని డిజైన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత
ఆ తర్వాత ఈ టైటిల్ ఎటు మూవ్ కాకుండా ఉండాలంటే లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి లాక్ సింబల్ మీద ప్రెస్ చేయండి. తర్వాత లేయర్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఆ తర్వాత మనం సెట్ చేసిన ఇమేజ్ ఫేస్ కనిపించట్లేదు, దాని గురించి కొంచెం పక్కగా నేను సెట్ చేస్తున్నాను. ఏ విధంగా సెట్ చేస్తానో ఒకసారి గమనించండి. ఆ తర్వాత లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి లాక్ సింబల్ మీద ప్రెస్ చేస్తే ఆ ఇమేజ్ కూడా లాక్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఇచ్చిన టైటిల్కి కలరింగ్ ఇచ్చుకోవాలి. సో దీన్ని ఎలా ఇవ్వాలి ఇప్పుడు చూద్దాం. కింద ఏ అనే సింబల్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే కలర్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ మనకు నచ్చిన కలర్ రెడ్ నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత టెక్స్ట్ పీ స్టైల్ అని ఉంటుంది, ఇక్కడ బోల్డ్లో పెట్టుకోవాలి, అంటే కొంచెం థిక్గా కనిపిస్తుంది. తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఏబీ అనే ఒక సింబల్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ టెక్స్ట్ ఫాంట్ స్టైల్స్ రకరకాలుగా కనిపిస్తూ ఉంటాయి. దీనిలో మనకు నచ్చిన మోడల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా కింద స్క్రోల్ చేయండి, మనకి రకరకాల ఫాంట్ స్టైల్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో నేను దీనిలో ఒకటైతే సెట్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఏదైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే టైటిల్లో చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇలా పక్కకు స్క్రోల్ చేస్తే ఫాంట్ స్టైల్కి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ గమనించండి, నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో మీరు కూడా యాజ్ టీజ్గా అదే విధంగా చేయండి. ఇక్కడ స్ట్రోక్ అనే ఆప్షన్ ఉంది. ఈ స్ట్రోక్ మీకు కావాలి అనుకుంటే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి కొన్ని కలర్స్ అయితే కనిపిస్తాయి. సో ఆ కలర్ మీద క్లిక్ చేస్తే మనం ఆల్రెడీ ఇచ్చిన కలర్కి మధ్యలో ఒక స్ట్రోక్ కలర్ ఒకటి డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత షాడో ఇవ్వాలనుకుంటే షాడో ఇచ్చుకోవచ్చు, ఇన్నర్ షాడో ఇస్తే ఇన్నర్ షాడో ఇచ్చుకోవచ్చు. ఏదైనా మనం అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ నేను రకరకాల కలర్స్ అయితే సెట్ చేసుకున్నాను. ఫస్ట్ స్ట్రోక్ ఇచ్చాను, తర్వాత షాడో ఇచ్చాను, తర్వాత ఇన్నర్ షాడో ఇచ్చి ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను. మీరు కూడా ఒకసారి ఈ వీడియోని చూసి గమనించండి. సో ఈ విధంగా చేసిన తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనం ఏదైతే కలర్ అప్లై చేస్తామో ఆ కలర్ అనేది ఆ టైటిల్కి అప్లై అయిపోతుంది. సో గమనించండి. ఇలా నేను చెబుతూ ఉన్నప్పుడు చూస్తే ఎవరికి రాదు. మీరు చూస్తున్న దాన్ని మీ మొబైల్ ఫోన్లో పిక్సెల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దానిలో ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేను ఎలాగైతే చేస్తున్నానో అలాగా మీ మొబైల్ ఫోన్లో ఒకసారి ప్రాక్టీస్ చేయండి, చేస్తే మీకు కంప్లీట్గా వస్తుంది. సో ఈ విధంగా కలర్స్ ఇచ్చిన తర్వాత మనకి టెక్స్ట్ అనేది 3D రూపంలో రావాలి కాబట్టి ఇలా సైడ్కి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మీకు రకరకాల ఆప్షన్ కనిపిస్తాయి. ఇక్కడ 3D టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకొని ఇక్కడ డెప్త్ 29కి పెట్టుకోండి. ఆ తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే డార్క్ అని ఉంటుంది, దాన్ని కూడా ఒక 50 నుంచి 70 వరకు ఇలా డ్రాగ్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ రొటేషన్ అని ఉంటుంది, ఇక్కడ చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో అలాగే మీరు కూడా చేయండి. సో మనకు నచ్చిన స్టైల్లో మనకు నచ్చిన విధంగా చేయొచ్చు. నేను చేసిన విధంగా కాకుండా మీరు కూడా కొత్తగా ట్రై చేయండి. మీకు బేసిక్స్ అనేవి నేర్పుతున్నాను. సో దాన్ని బేస్ చేసుకొని మీకు నచ్చిన విధంగా మీకు నచ్చిన రీతిలో థంబ్నెయిల్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా సెట్ చేసుకొని మనం ఏదైనా అప్లై చేసిన తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తేనే అది అప్లై అవుతుంది. సో మీరు కూడా ఈ విధంగా ఏ ఆప్షన్స్ అయినా కానీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత ప్రతి లేయర్ కూడా లాక్ చేసుకుంటే అది ఎటు మూవ్ అవ్వదు. సో కంప్లీట్గా మనకి థంబ్నెయిల్ అనేది సెట్ అయిపోయింది. చూసారు కదండి, పిక్సెల్ యాప్ ఉపయోగించి థంబ్నెయిల్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో. మేము ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.